ప్రస్తుతం మంత్రి సత్యకుమార్ మనతో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సార్ చెప్పండి, అసలు వారధి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? దాదాపుగా సంవత్సర కాలంగా నిర్వహిస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధానంగా వాటికి సంబంధించి అర్జీలు వస్తున్నాయి? భారతీయ ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ప్రజలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఫిర్యాదులతో వస్తున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. వారు కూటమి ప్రభుత్వం మీద అనేకమైన నమ్మకాలతో అరే ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది. 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేయబడ్డాం. మా భూములు లాక్కున్నారు. దౌర్జన్యాలు చేశారు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్యాయం గురయ్యారు కాబట్టి వారు ఇవాళ ఫిర్యాదులు తీసుకొని వస్తున్నారు. దాంట్లో భాగంగా తెలుగుదేశం కానీ లేదా జనసేన పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కూడా వారధి పేరుతో ఒక ఈ ఫిర్యాదుల స్వీకరణ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం నిర్వహిస్తాను. దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర మంత్రిగా నా దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు, ఇతర మా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రోజుల వారీగా కూర్చుంటున్నారు. ఒక క్యాలెండర్ ఏర్పాటు చేసి దాంట్లో కూర్చోవడం, ఆ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజలు రావడం, వాళ్ళ ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కారం గురించి చేస్తున్నాం. అయితే చాలా వరకు సమస్యల పరిష్కారం చాలా వరకు వస్తున్నవి రెవెన్యూకి సంబంధించి వచ్చాయి. ఆ రెవెన్యూకి సంబంధించినవి ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య లేదా గతంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మా భూములు లాక్కుందనో లేదా కబ్జా చేసిందనో లేదా సర్వేల పేరుతో తగ్గించిందనో, ఎక్స్టెంట్‌ని తగ్గించిందనో, ఇతరత్రా సమస్యలతో వస్తున్నారు. వాటికి సంబంధిత రెవెన్యూ శాఖకు పంపిస్తున్నాం. పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే రెవెన్యూ సమస్యలు ఏంటంటే ఓవర్‌నైట్ తీర్చబడేవి కాదు. దానికి కాస్త సమయం తీసుకుంటుంది. కింద స్థాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ దిశగా రెవెన్యూ సమస్యలు తీరుతాం. మిగతా చాలా వరకు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించినంత వరకు ట్రాన్స్‌ఫర్ కేసులు కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి. చాలా జెన్యూన్ కేసులు ఉంటుంటాయి. అయితే ఒక ట్రాన్స్‌ఫర్ పాలసీ ఉంది కాబట్టి ట్రాన్స్‌ఫర్ పాలసీకి అనుగుణంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాం. అదేవిధంగా భార్యాభర్తలు ఒక చోట ఉంటే స్పౌస్ గ్రౌండ్స్ మీద ఇస్తున్నాం. లేదా కొన్ని చోట్ల మ్యూచువల్ గ్రౌండ్స్ మీద కానీ వాళ్ళ అవసరాలను బట్టి మేము కూడా ఇటీవల ఈ డిసీజ్ బర్డన్ ఏవైతే 10 వ్యాధులు ఉన్నాయో వాటిని గుర్తించాం కాబట్టి దానికి అనుగుణంగా ఈ హెచ్ఆర్ రీడిప్లాయ్మెంట్ కూడా చేస్తున్నాం. ఇప్పుడే ట్రాన్స్ఫర్లు ఓపెన్ చేశారు కాబట్టి ఒక పాలసీ తయారు చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చాలా వరకు ఉద్యోగాల గురించి కూడా వస్తున్నారు. ప్రజలు గతంలో ఏం చేశారంటే ఎటువంటి నిబంధనలు పాటించుకోకుండా ఎవరికి కావాల్సి తీసి పడేయడం, కావాల్సిన వాళ్ళని పెట్టుకోవడం, మందిమాగుల్ని ఈ రకంగా చేశారు. అంటే ప్రభుత్వానికి ఏ నిబంధనలు ఉంటాయని, కొన్ని రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటాయని లేదా సర్వీస్ రూల్స్ ఉంటాయని దీనిలోంచి పూర్తిగా బయటకు వచ్చి గతంలో చేశారు. అదే రకంగా ఇప్పుడు కూడా ప్రజలు కోరుకుంటారు ఇలా జరగాలి అని చాలా చోట్ల తెలియక వస్తున్నారు. మేము వారికి వివరిస్తున్నాం. ఈ రకంగా నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి లేదు. ఈ రకంగా ఎవరంటే తీసేసి కొత్తగా పెట్టడానికి లేదు. ఈ ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి అర్థమయ్యేలాగా వివరిస్తున్నాం. తర్వాత అవకాశాన్ని బట్టి నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ మెరిట్ని బట్టి ఉద్యోగాలు ఏమైనా ఉంటే అవకాశాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాల్సిందిగా చెప్తున్నాం. ఇతర చాలా చోట్ల ఇప్పుడు చాలా చూస్తే గో గో గోవులను పెంచుతున్నాం, భూమి కేటాయించారు, లీజ్ ఎక్స్టెండ్ కావాలన్నారు, లేదా కన్స్ట్రక్షన్ చేయడానికి కావాలన్నారు. ఇది సంబంధించిన కలెక్టర్కి చెప్పాము. ఇతరత్ర సమస్యల గురించి కూడా ప్రజలు వస్తున్నారు. వీటిని గుర్తించి అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే వాటిని పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ ఇటీవల కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మోడీకి రాజ్యసభలో, లోక్సభలో మద్దతు పలికాము. ఎన్డీఏతో కలిసి ఉంటే గెలిచేవాళ్ళం. 29లో ఎన్డీఏతో కలిసి పోరాడాలంటే కలిసి ఉండాలని చెప్పి ఆశిస్తున్నామని చెప్పుకున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? గతంలో వాళ్ళు మద్దతు తెలిపారు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అటువంటి ప్రపంచంలోని అత్యంత అవినీతి పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. చేతులు కలిపే ప్రసక్తే లేదు. వారు గతంలో అంటే అవును ప్రజల పక్షాన ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయి. వాటిని సమర్థించాల్సి వచ్చిన చోట సమర్థించుండొచ్చు. అన్ని పార్టీలు సంప్రదించాం. ఆ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి సంప్రదించాం. కొన్ని విషయాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేకపోతే ఉదాహరణకి రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. లేకపోతే మమతా బెనర్జీ మద్దతు తెలిపింది. లేదా ఆనాడు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. చాలా విషయాలు మద్దతు తెలిపాయి. ఆ మద్దతు తెలిపినంత మాత్రాన వీళ్ళు చేస్తున్న ఈ అవినీతి కార్యక్రమాలకి లేదున్న ప్రజా కంటక పాలనకి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, మోడీ గారి ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టు కాదు. కాబట్టి వాళ్ళు కోరికలు ఉండొచ్చు, తెలుసు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అంటగాగితేనే మేము గెలవగలం నెక్స్ట్ ఎన్నికల్లో అని బహుశా వాళ్ళకి అనిపించిందేమో. కానీ బీజేపీ మాత్రం అటువంటి అవినీతి పార్టీతో అంటగాగే ప్రసక్తే లేదు. సార్ గతంలో బీజేపీ నుంచే ప్రపోజల్ వచ్చింది, జగనే అంగీకరించలేదని చెప్పి ఇంకో మాట కూడా. మాకు అవసరం ఇప్పుడు జగన్ అనేది ఒక సబ్ రీజనల్ పార్టీ. తండ్రి చనిపోతే ఆ సానుభూతి పవనాల్లో ఇచ్చిన నాయకత్వం ఏమైనా వచ్చాడా, లేదా ఆయన కింద నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసి నాయకుడు అయ్యాడా? ఆనాడు ఆ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకొని ఆ డబ్బుని మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టి లేదా తండ్రి చనిపోతే ఆ సానుభూతి పవనాల్లో గెలిచిన వాళ్ళు ఇప్పుడు కుటుంబ సభ్యులే కొట్టుకుంటున్నారు. కాబట్టి మేము ప్రతిపాదన చేయాలి, అట్లాంటి అవినీతి పార్టీతో ప్రతిపాదన చేయడం ఏంది? అత్యంత హాస్యాస్పదమైన మాట ఇది. అత్యంత
కేంద్రం నరేంద్ర మోడీ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ ప్రతిపాదన చేస్తే కాదనే పరిస్థితి ఆ రోజు వీళ్ళకి ఉండిందా? ఆ పిఎఫ్ఐ మనస్తత్వం ఉన్న పార్టీ అది, ఎస్డిపిఐ మనస్తత్వం ఉన్న పార్టీ. మేము ఎప్పుడు చెప్తా ఉన్నాం అటువంటి అవినీతిని ఏ స్థాయిలో కూడా ప్రోత్సహించే ప్రసక్తి లేదు బీజేపీకి సంబంధించిన వరకు. మోడీ గారి వాళ్ళ 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉంటూ ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా ఒక నిష్కలంక నాయకుడిగా ఇవాళ ప్రపంచం ముందు నిలబడ్డాడు. ఇక్కడ చూస్తే గొంతు లోతు అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు. మాకు వాళ్ళకి ఉత్తర దక్షిణ వాళ్ళకు ఉన్నంత తేడా ఉంది, నాగలోకానికి నక్కకు ఉన్నంత తేడా ఉంది. కాబట్టి అవన్నీ వాళ్ళు ప్రచారాలు చేసుకోవడం, ప్రజలకు కొద్ది సానుభూతి పొందడం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇవాళ కూటమి 3 పార్టీల మధ్య మంచి సమన్వయం ఉంది, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. వాటిల్లో ప్రజలు దృష్టి మరల్చడం కోసం, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నది. వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడుకున్నా, బీజేపీతో కలవాలని వేసినా, కాళ్ళ వెళ్ళ బతిమలాడినా కూడా వాళ్ళని దగ్గరికి రానివ్వవు. సో ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీ వైసీపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది అత్యంత అవినీతి గల పార్టీ. ఆ పార్టీతో ఇప్పుడు కానీ, గతంలో కానీ, భవిష్యత్తులో కానీ కలిసి పనిచేసే ఉద్దేశం లేదని చెప్పి మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ఓటర్ స్టూడియో.